పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ముసుగు వీరుల వేట కొనసాగుతోంది. ముసుగు వీరులు అనుకోవచ్చు, లేకపోతే అజ్ఞాత వ్యక్తులు, అజ్ఞాత సాయుధులను కూడా అనుకోవచ్చు. అన్నోన్ గన్మెన్ ఉగ్రవాదులందరినీ కూడా ఏరిపారేస్తూ ఉన్నారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్గా భావిస్తున్నటువంటి హంజా బుర్హాన్ ఇతన్ని లేపేశారు. ఇది రీసెంట్గా జరిగింది. పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో అజ్ఞాత సాయుధులు అన్నోన్ గన్మెన్ ఇతన్ని చంపేశారు, హతం చేశారు. ఇప్పుడు నిజానికి నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరెవరైతే భారత్లో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారో లేకపోతే చేయించారో, సూత్రధారులుగా పాత్రధారులుగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా ఈ అన్నోన్ గన్మెన్ దెబ్బకు, ఈ ముసుగు వీరుల దెబ్బకు ఎక్కడ దాక్కోవాలో తెలియక దాక్కోవడానికి స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ పిఓజేకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో చాలా టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. తయారు చేస్తూ ఉంటారు యువకుల్ని, బ్రెయిన్ వాష్ చేసి అక్కడ భారత్ పైకి ఉసుగొల్పడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పిఓజేకేలో. అదే పిఓజేకేలో ఆపరేషన్ సింధూర్ టైంలో మన వాళ్ళు ఒక 9 టెర్రర్ క్యాంప్స్ని కూడా కొట్టడం జరిగింది. సో ఇదంతా తెలిసినటువంటి స్టోరీనే. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి చాలా మనందరికీ తెలుసు. పుల్వామా ఉగ్రదాడి 2019 సంవత్సరంలో జరిగింది. ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ హైవేపై వెళ్తున్నటువంటి సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన ఒక ఆత్మాహుతి దాడి, సూసైడ్ బాంబింగ్ జరిగింది. ఒకరు ఇద్దరు కాదు, 40 మంది మన సోల్జర్స్ చనిపోయారు. సో ఇలాంటివి చూసినప్పుడు పోయిన ప్రాణాలు అయితే మనం తీసుకురాలేం, కానీ అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో కొంత న్యాయం జరిగిందిలే, వాడికి తగిన శిక్ష పడింది అని చెప్పి అనుకుంటారు. ఒక్కొక్కరిని కాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి ఇండికేషన్ కూడా వెళ్తుంది. బట్ అన్నోన్ గన్మెన్ ఎవరు, ఎందుకు చేశారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా చనిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెర్రర్ మాడ్యూల్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళే. ముంబై దాడులు కానివ్వండి, ఇక్కడ పార్లమెంటుపై అటాక్ కానివ్వండి, ఇలాగ పుల్వామా అటాక్ కానివ్వండి, ఇలా వేరువేరు ఆపరేషన్లలో సూత్రధారులుగా పాత్రధారులుగా పనిచేసినటువంటి ఉగ్రవాద లీడర్లు అందరూ కూడా ఒక్కొక్కరిని లేపుకుంటూ పోతున్నారు ఈ అన్నోన్ గన్మెన్. సో ఇప్పుడు తాజాగా ఈ హంజా బుర్హాన్ లేపేశారు. ఎవరు క్లెయిమ్ చేయలేదు. అసలు ఎవరయ్యా ఈ హంజా బుర్హాన్ అంటే, ఇతడు ఈ పుల్వామా అటాక్లో కీలక పాత్ర పోషించాడని చెప్తూ ఉన్నారు. నిజమే, హంజా బుర్హాన్. అయితే ఇతనికి ఐసిస్-కే అనేటువంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి. మరికొంతమంది పాకిస్తాన్ ఆధారిత, పాకిస్తాన్ నుంచి నడుస్తున్నటువంటి టెర్రర్ మాడ్యూల్స్లో 2-3 ఉగ్రవాద సంస్థలతో ఇతను కనెక్షన్స్ కలిగి ఉన్నాడు. పర్టికులర్గా ఈ పుల్వామా అటాక్లో ఇతను చాలా కీ రోల్ ప్లే చేశాడు అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం. ఇక ఇతను ఒక్కడేనా అంటే కాదు. రీసెంట్గా మనం కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు. లాస్ట్ 6 మంత్స్లో, గడిచిన 6 నెలల్లో టాప్ కమాండర్స్గా భావిస్తున్నటువంటి లష్కర్ తోయిబా నుంచి కొంతమంది, జైషే మహమ్మద్ నుంచి కొంతమంది లేపేశారు. ఒకసారి పేర్లు చూస్తే మనకి హంజా బుర్హాన్ ఇప్పుడు పోయాడు రీసెంట్గా. అమీర్ హంజా, కో ఫౌండర్ ఆఫ్ లష్కర్ తోయిబా, ఇతని పైన అటాక్ జరిగింది. అన్నోన్ గన్మెన్ లాహోర్లో జరిగింది. చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇది. చాలా తీవ్రంగా గాయపడ్డాడు ఇతను. నిజానికి చనిపోలేదు, బట్ చాలా పెద్ద దెబ్బ. లష్కర్ తోయిబాకి కో ఫౌండర్ అతను. తర్వాత షేక్ యూసఫ్ అఫ్రిది, ఇతను కూడా ఈ మధ్యనే కాల్చి చంపేశారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో అన్నోన్ గన్మెన్ కాల్చి చంపేశారు. తర్వాత మౌలానా సల్మాన్ అజర్, ఇతనెవరు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చాలా సీనియర్ కమాండర్. ఇతను కూడా అనుమానాస్పద పరిస్థితుల మధ్య బహావల్పూర్లో అన్నోన్ గన్మెన్ చేతిలో పోయాడు. ఇక జహూర్ మిస్త్రీ, ఇతను కాందహార్ మీకు అందరికీ గుర్తునే ఉంటుంది, IC-814, దీనిపై ఒక సినిమా కూడా వచ్చింది. ఈ హైజాకర్లో ఇతను జహూర్ మిస్త్రీ. ఇతను కూడా షాట్ డెడ్, చనిపోయాడు పాకిస్తాన్ టార్గెటెడ్ కిల్లింగ్స్లో. ఇతను కూడా పోయాడు. తర్వాత బషీర్ అహ్మద్ పీర్, ఇతను హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్. ఇతను కూడా చంపేశారు. సయ్యద్ ఖాలిద్ రజా, ఇతను ఫార్మర్ అల్ బదర్ కమాండర్. అలాగే పరంజీత్ సింగ్ పంజ్వార్, ఇతను ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్. ఇతను కూడా లేపేశారు అన్నోన్ గన్మెన్. ఇక ఐజాజ్ అహ్మద్ అహంగర్, ఇతను ఐసిస్ కశ్మీరీ లింక్డ్ ఆపరేషన్లో చాలా కీలకమైనటువంటి కమాండర్. అజీజ్ అహ్మద్ అహంగర్, ఇతను కూడా ఆఫ్ఘనిస్తాన్ పాక్ ప్రాంతంలో జరిగినటువంటి కాల్పుల్లో, అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో చనిపోయారు. నేను చెప్పింది చాలా కీలకమైనటువంటి ఆ ఉగ్రవాద సంస్థల్లో చాలా సీక్రెట్ ఆపరేషన్స్లో
కమాండర్లుగా పనిచేసి భారత్లో ఉగ్రదాడులకు పథకరచన చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా లేచిపోయారు లాస్ట్ 6 monthsలో. ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది ఉంటుంది. లాస్ట్ 2 yearsలో రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి ఇవన్నీ కూడా ఉదంతాలు, సంఘటనలు ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ ఎంటైర్ కంట్రీలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఉగ్రవాదులందరూ కూడా భారత్పై దాడి చేయడం మాట దేవుడెరుగు, మనం సేఫ్గా సురక్షితంగా ఉంటే చాలు. ఒకడు లేచిపోయిన తర్వాత ఇంకొకడు వాడిని చూసి భయపడుతూ ఉన్నారు. అది జైషే మహమ్మద్ కానీ, లేదా లష్కర్ ఏ తోయిబా కానీ, అటు మసూద్ అజర్ జైషే మహమ్మద్ చీఫ్, హఫీజ్ సయ్యద్ లష్కర్ ఏ తోయిబా చీఫ్, రెసిస్టెన్స్ ఫ్రంట్ కానీ. ఈ మధ్య ఆందోళనకరమైనటువంటి పరిణామం ఏంటంటే ఐసిస్తో కలిసి కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది చాలా ఆందోళనకరం. వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి రావడము, ఇక్కడ బోర్డర్ ఏరియాస్లో మీటింగ్స్ పెట్టడం ఎంతో జరుగుతుంది. కానీ ఈ ముసుగు వీరులు ఏదైతే నేను చెప్పానో వీళ్ళైతే ఎక్కడ ఆగడం లేదు. వాళ్ళ సీక్రెట్ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కడిని వాళ్ళు అంతం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఉగ్రవాదుల పరిస్థితి ఎలా ఉందంటే మేరా నెంబర్ కబాయిగా అన్నట్టుంది పరిస్థితి. కాకపోతే ఎదురు చూడడం లేదు, కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మూల దాక్కున్నా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే ఈ హంజా బుర్హాన్ పోయాడు. నెక్స్ట్ ఎవరు? హఫీజ్ సయీద్ వరకు వెళ్తారా, లేకపోతే ముందంతా ఈ మసూద్ అజర్ వైపు వెళ్తారా? ముందైతే రూట్స్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత పెద్ద తలకాయల వరకు వెళ్తారేమో చూడాలి. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్, అజ్ఞాత వ్యక్తులపైన, ముసుగు వీరులపైన మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.